హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి సగ్గుబియ్యం సేమియా పాయసం ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పాయసం ఏ ఒకేషన్కైనా ఏ ఫెస్టివల్కైనా మనం చక్కగా చేసుకోవచ్చండి. ఈ వేసవి కాలంలో సగ్గుబియ్యంతో పాయసం చేసుకొని తినండి, శరీరానికి చల్లదనం కూడా. సో ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక గిన్నెలో 1/4 కప్ సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఒక 3-4 సార్లు నీట్గా క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు సగ్గుబియ్యంలో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 2 గంటలు నానబెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని వేసుకుందాం. ఇప్పుడు నెయ్యి కాగిన తర్వాత కొన్ని కాజు ముక్కలు, కొన్ని బాదం ముక్కలు వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యాక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు కొన్ని కిస్మిస్ కూడా తీసుకొని అవి కూడా వేయించుకొని పక్కన తీసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్ సేమియాని తీసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా వేగిన సేమియాని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 అవర్స్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని చూద్దాం. చూసారా ఎంత చక్కగా మెత్తగా నానిపోయిందో? ఈ విధంగా నానితే సరిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్ నిండా వాటర్ తీసుకుందాం. వాటర్ కొద్దిగా మరుగుతున్నప్పుడు సగ్గుబియ్యాన్ని వేసుకొని 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం ఆల్రెడీ 2 అవర్స్ నానబెట్టుకున్నాం కాబట్టి ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను 2 కప్పులు కాగపెట్టుకున్న పాలు పోసుకున్నానండి. ఇలా 2 కప్పులు పాలు పోసుకొని అంతా ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు అయ్యాక మనం వేయించుకున్న సేమియాను కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇక్కడ వచ్చేసి మనం సేమియాని మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి. ఇలా మనం పట్టుకొని చూస్తే సేమియా అనేది విరిగితే సరిపోతుందండి. మీరు మరీ మెత్తగా ఉడికించుకుంటే మాత్రం మనకు పాయసం అనేది చాలా దగ్గర పడిపోయినట్టు అయిపోతుంది. సో మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు 1 కప్తో పంచదార వేసుకున్నానండి. పంచదార వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మీరు ఈ పంచదార ప్లేస్లో బెల్లాన్నైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే మనకి చక్కెర అంతా కరిగిపోతుందండి. ఇలా ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోండి. మీకు మరీ దగ్గర పడినట్టు అనిపిస్తే ఇంకొక కప్పు పాలని యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో. ఇప్పుడు ఒక 5-6 నిమిషాల్లో చక్కెర అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు సేమియా పాయసం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా ఒకసారి సగ్గుబియ్యంతో సేమియా పాయసం చేసి చూడండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. పిల్లలైతే ఇంకా కావాలని అడుగుతారండి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.